హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేనేం చెప్తున్నాను అని అంటే, రేపు హోలీ కాబట్టి హోలీలోని అందరూ రంగులన్నవి వేసుకొని సరదాగా, ఉత్సాహంగా, ఆనందంగా చేసుకుంటారు. అయితే ఈ హోలీ పండుగని సహజ రంగులతోనే, ఇంట్లో ఉన్న వాటితోనే, కొంచెం ఓపిక ఉంటే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటే మనకి ఎటువంటి హాని అన్నది కలగకుండా ఉంటుందండి. అయితే ఇంట్లోనే రంగులు ఏవేవి చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న వాటితో మనం రంగులు ఏ విధంగా చేసుకోవచ్చు, మనకి ఎటువంటి హాని కలగకుండా సహజ సిద్ధమైనవి ఏం చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందామండి. హోలీ కాబట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా ఆనందంగా ఉత్సాహంగా పండుగ అన్నది జరుపుకోవడానికి ఇష్టపడతారు, పిల్లలైతే మరీను. అయితే మనం హోలీ పండుగని ఎటువంటి రంగులతో ఇంట్లో చేసిన వాటితోనే ఎలా చేసుకోవాలి, ఆ రంగులు ఏంటేంటి చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాము. చెప్పాను కదా, మనకి కాస్తంత ఓపిక ఉంటే ఇంట్లో ఉన్న వాటితోనే మనం సహజ రంగులు చేసుకోవచ్చు. వాటిల్లోనే ఔషధ గుణాలు ఉంటాయి, మన శరీరానికి కూడా మేలే చేస్తాయి. ఇప్పుడు పసుపు రంగుతో మొదలు పెడదామండి. మొదటిగాను పసుపు అని అంటే మనకి ఇంట్లో ఎలాగో పసుపు పొడి అన్నది ఉంటుంది, అది చాలా మంచిదన్నమాట. పసుపు రంగు కోసం అయితే పసుపు వాడుకోవాలి. ఇంకొంచెం డార్క్ గా ఉండాలి అని అంటే శనగపిండి ఉంటుంది కదండి, శనగపిండి గాని కలిపితే పసుపు రంగు కొంచెం డార్క్ గా కనబడుతుంది. లేదు కొంచెం లైట్ గా కావాలి అని అంటే కొద్దిగా బియ్యం పిండి కలపండి. వీటి వల్ల మనకి మన కంటికి మన శరీరానికి ఎటువంటి హాని జరగదనమాట. పైగా పసుపులో మంచి యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎటువంటి హాని అవ్వదు. పసుపు రంగుని ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ రంగు ఏంటి అని అంటే, నెక్స్ట్ రంగు ఆరెంజ్. ఆరెంజ్ రంగు అని అంటే మనకి కమలా పండు ఉంటుంది కదండి, ఆ తొక్కల్ని బాగా ఎండబెట్టి పొడి చేసుకుంటే ఆరెంజ్ కలర్ అన్నది సిద్ధమవుతుంది. కొంచెం ముదురు రంగు కావాలి అని అంటే దానిమ్మ తొక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా ఎండబెట్టి పొడి చేసుకొని రెండు మిక్స్ చేస్తే మీకు మంచి కలర్ అన్నది వస్తుంది అనమాట. ఆరెంజ్ కలర్ అన్నది మంచిగా వస్తుంది. నెక్స్ట్ వన్ ఎరుపు. ఈ ఎరుపు రంగు అని అంటే ఎర్ర మందారాలు ఉంటాయి కదండి, వాటిని బాగా ఎండబెట్టి పొడి చేసుకుంటే ఎరుపు రంగు సిద్ధమైనట్టే. మనం ఎంత అయితే ఎర్ర మందారాలు తీసుకుంటామో ఆ పొడికి బాగా ఎండబెట్టి మిక్సీ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో కొద్దిగా కుంకుమ పువ్వును కొద్దిగా బియ్య పిండి కలిపితే మంచి కలర్ ఎరుపు అన్నది వస్తుందన్నమాట. చక్కగా ఎరుపు రంగు అన్నది రెడీ అయినట్టే. మందార పూలు బాగా ఎర్రగా ఉన్నవి తీసుకొని ఎండబెట్టి మిక్సీ చేసుకొని అందులో కొంచెం కుంకుమ పువ్వు బియ్య పిండి కలుపుకుంటే మీకు ఎరుపు రంగు అన్నది సిద్ధమవుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఆకుపచ్చ. ఆకుపచ్చ రంగు అంటే మనకి ఆకులు ఉంటాయి కదండి, ఆకులు తెచ్చి కొంచెం లేత ముదురు రంగువి ఆకులు అన్నవి తెచ్చుకొని బాగా ఎండబెట్టండి. అవి బాగా ఎండిపోయాక మిక్సీ పట్టుకుంటే మంచి ఆకుపచ్చ రంగు అన్నది తయారవుతుంది. ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్లు కలుపుకొని కూడా జల్లుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ రంగు ఏంటి అంటే గులాబీ రంగు. ఇదైతే లేత గులాబీ కలర్ రంగు, గులాబీ పువ్వులు ఉంటాయి కదండి, అలాగే ముద్ర గులాబీ పువ్వులు కూడా, ముద్ర రంగులో ఉన్న గులాబీ పువ్వులు రెక్కలు కూడా బాగా ఎండబెట్టుకొని మిక్సీ చేసుకుంటే మనకి గులాబీ రంగు అన్నది సిద్ధమైపోయినట్టే. ఇంకా ఆ రంగు కూడా దొరికినట్టే. ఇవి ఇంట్లో ఉన్న వాటితోనే, అంటే ఇంట్లోనే సహజ సిద్ధంగా చేసుకోవచ్చు. మనకి మన ఆరోగ్యానికి మన శరీరానికి ఎటువంటి హాని కలగదనమాట. అయితే ఈ రంగులు జల్లుకునేటప్పుడు మనం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు అన్నవి తీసుకోవాలి. సహజంగా తయారు చేసిన పర్యావరణ రహిత రంగుల్నే ఎంచుకోండి, వాటి వల్ల ఎటువంటి హాని జరగదు. నాకు తెలిసి అంటే నా సజెషన్ ప్రకారం అంటే నీళ్ళల్లో కన్నా పొడి రంగుల్ని వేసుకుంటేనే మంచిదండి. కళ్ళకు రక్షణ ఇచ్చే ప్రొటెక్టివ్ గ్లాసెస్, సన్ గ్లాసెస్ వాడండి కళ్ళకి. ఈ రంగులు చల్లుకునేటప్పుడు తల మీద నుంచి కళ్ళల్లోని రంగులు పడిపోతాయి కాబట్టి తల మీద టోపీ అన్నది పెట్టుకోండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటించి ఈ నేను ఇప్పుడు చెప్పిన సహజ సిద్ధమైన రంగులతోనే హోలీ చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా తక్కువ
గానే ఖర్చు కూడా అవుతుంది. మన ఆరోగ్యానికి కూడా హాని ఉండదు, శరీరానికి కూడా హాని అన్నది ఉండదు. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హోలీ పండుగని ఆనందంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా, జాగ్రత్తగా జరుపుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.